నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనరల్గా ఉదయం లేచిన దగ్గర నుంచి గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏం అక్రమాలు జరిగినాయి, ఏం దందాలు జరిగినాయి అనే వార్తలనే వింటూ వస్తున్నాం. కాకపోతే ఒక 2 రోజుల నుంచి మాత్రం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రి విడుదల రజనీ అయితే పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు, పార్టీ నుంచి బయటకు రాబోతున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే విడుదల రజనీ మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి ఖండన కానీ లేకపోతే ఇటువంటి వార్తలను ఖండించే ప్రయత్నం కూడా చేయట్లేదు. అయితే ఇది వాస్తవమా లేకపోతే పొమ్మను లేక కావాలనే పొగబెట్టే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి రూమర్స్ అనేది సృష్టిస్తున్నారా అనేది అయితే ఎవరికి తెలియదు. వాస్తవం ఏంటి అనేది అయితే ఎవరికి తెలియదు. అయితే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మొన్న ముంతా తుఫాన్ వచ్చినప్పుడు కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా చాలా మంది కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళ ప్యాలెస్లోనే ఉన్నారు. ఎవరు కూడా ముంతా తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఎవరు వచ్చి జనాల దగ్గరికి వచ్చి పరామర్శించిన వాళ్ళు లేరు. కాకపోతే విడుదల రజనీ విషయం కనుక చూసుకుంటే 1-2 చోట్ల నేనున్నాను మహాప్రభో అనుకుంటే 2-3 చోట్ల అయితే కనిపించారు. సో ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళా నేతల్లో యాక్టివ్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం బెటర్ ఈవిడే అని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి టైంలో విడుదల రజనీ వైఎస్ఆర్సీపీ నుంచి ఎందుకు బయటకు రావాలనుకుంటున్నారో, ఇది వాస్తవమా కాదా అనే విషయాల మీద పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ మేడం, నమస్తే మేడం, చెప్పండి. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఒక 2 రోజుల నుంచి ఎక్కువగా వింటున్నాం ఏంటంటే విడుదల రజనీ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనే వార్త అయితే తెగ చక్కర్లు కొడుతోంది. దీని మీద ఏమంటారు? సమాచారం ఏముంది మీ దగ్గర? యాక్చువల్గా మనం వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కావచ్చు, ఆయన వ్యవహార శైలి నచ్చక చాలా మంది ఎలక్షన్స్ ముందు కూడా బయటకు రావడం జరిగింది. మీరు చూసుకుంటే అప్పట్లో సామినేని ఉదయభాను గారు కావచ్చు, కొంతమంది నాయకులు, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి నాని గారు కావచ్చు, ఇంకొంతమంది నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి నచ్చక బయటకు వచ్చేసారు. ఆ తర్వాత కూడా కొంతమంది నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత ఇంకెక్కువ స్థాయిలో బయటకు వచ్చారని చెప్పాలి. విడుదల రజనీ గారు కూడా యాక్చువల్ గా ఎలక్షన్స్ ముందే ఆమెని గతంలో చిలకలూరుపేటలో పోటీ చేసి గెలిస్తే ఆవిడకి అక్కడ బలంగా ఉంటే, ఆమె సామాజిక వర్గం కావచ్చు అందరూ కూడా చాలా బలంగా అక్కడ గెలిపిస్తే అక్కడ కాదని గుంటూరు పశ్చిమకి ఆమెని పంపించినటువంటి పరిస్థితి. అప్పుడే కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఆ తర్వాత అయినా కూడా మళ్ళీ గుంటూరుకు వచ్చిన తర్వాత గుంటూరులో కూడా పోటీ చేశారు. బట్ ఘోర పరాభవం అయితే ఆవిడకి ఎదుర్కొంది. అక్కడ మీరు చూసుండొచ్చు, మన ఆవిడ గతంలో అక్కడ కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారని చెప్పాలి. కాకపోతే ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమెని ఆ గుంటూరు దగ్గర నుంచి కూడా మళ్ళీ రేపల్లె మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమన్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. గుంటూరులో వద్దు, రేపల్లె వెళ్ళి పోటీ చేసేటువంటి ప్రయత్నం చేసుకుని అక్కడ మీరు పార్టీ కార్యక్రమాలు కావచ్చు మీరు బిల్డ్ చేసుకోండి, మీకు సంబంధించినటువంటి అనుచర వర్గం కూడా అని చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ప్రతిసారి ఇలా మార్చుకుంటూ పోతే ఇంకా ఎక్కడా కూడా ఆమె గెలిచేటువంటి అవకాశం ఉండదని భావించినటువంటి విడుదల రజనీ గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు కంప్లీట్ గా మీరు చూసుకుంటే చాలా కొద్దిగా ఒక 4-5 నెలల నుంచి చాలా వరకు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఆయన తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చినా కూడా, లేదంటే ఎక్కడైనా చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినా కూడా ఎక్కడికి పాల్గొనకుండా సైలెంట్ గా ఆమె పని అది అక్కడ ఇంట్లో ఉండి ఆమె ఆఫీస్ లో ఉండి మాత్రమే చేసుకుంటే బేసిక్ గా హరీష్ యాక్చువల్ గా చెప్పాలంటే అతను ఏం చెప్తున్నారు అంటే, బయట వచ్చిన వార్తలు ఏంటి అంటే ఇప్పుడు రేపల్లెకి ఆమెను ఇన్ఛార్జ్ గా చేయబోతున్నారు అంటే ఈమె క్యాడర్ ని అంటే ఈమెకు ఒక వాల్యూ ఇవ్వబోతున్నారు. మరి ఇటువంటి టైంలో ఇటువంటి వార్త బయటకు రావటం అనేది ఏంటి అనే దాని మీద అయితే చర్చ జరుగుతోంది. హరీష్, దీని మీద ఏం చెప్తారు? అంటే డెఫినెట్ గా మేడం, అంటే ఇప్పుడు మీరు చిలకలూరుపేటలో ఆమె 2019లో గెలిచారు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ పశ్చిమ ఇక్కడికి పంపించారు, గుంటూరు పశ్చిమకు పంపించారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోటకి పంపించడం అంటే ఆవిడ మీద అసంతృప్తిగా ఉన్నారు. డెఫినెట్ గా అక్కడ పోటీ చేస్తే గెలవరు అనేది సత్తెనపల్లి నుంచి ప్రూవ్ అయింది. ఆ తర్వాత గుంటూరు నుంచి ప్రూవ్ అయింది. ఇప్పుడు రేపల్లె అంటే ఇదే విధంగా మీరు గతంలో కూడా అంబటి రాంబాబు గారు కూడా చూసుకుంటే సత్తెనపల్లి రాకముందు ఆయన కూడా రేపల్లి నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి. కాకపోతే అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే ఆయనకి అక్కడ అవకాశం లేదు, అక్కడ ఉన్నటువంటి కేడర్ ఆయన్ని గుర్తించడం లేదు, అక్కడ సరిగ్గా ఆయన పోటీ చేసిన గెలిచేటువంటి రేపల్లికి వెళ్ళడం ఇష్టం లేక మాత్రమే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే వీళ్ళే కావాలని ఇటువంటి రూమర్స్ పొమ్మన లేక పొగబెట్టడం, లేకపోతే కావాలని విడుదల రజనీ బయటకు పంపాలన్న ఉద్దేశంతోనే, లేదంటే ఆ మధ్య కూడా ప్రతిపాటి పుల్లారావు గారిని ఏదో ఒక ఫంక్షన్ లో కలిసింది, మాట్లాడింది, ఇటువంటి అన్ని రావటం వల్ల కావాలని ఇటువంటి రూమర్స్ సృష్టిస్తున్నారంటారా? ప్రతిపాటి పుల్లారావు గారికి ఇప్పుడు విడుదల రజనీ గారికి కొన్ని ఇష్యూస్ వచ్చాయి ఎలక్షన్స్ ముందు నుంచి. గత ఎలక్షన్స్ లో ఆమె అధికారంలో ఉన్నప్పుడు పుల్లారావు గారి అనుచర వర్గాన్ని కూడా చాలా దారుణమైనటువంటి ఇబ్బందులు గురి చేశారు. ఆ తర్వాత కొన్ని కేసులు కూడా ఆమె మీద పడ్డాయి. ఆ మాట్లాడినటువంటి సందర్భాలు ఉండుండొచ్చేమో, కాకపోతే పొమ్మన లేక
పొగబెట్టడం అనేది డెఫినెట్ గా Okay. వైఎస్ఆర్సీపీ అదే పని గత చాలా సంవత్సరాల నుంచి అవలంబిస్తుంది. ఏం చెప్పాలో తెలియక మీరు అక్కడికి వెళ్ళి పని చేసుకోండి అంటే ఆమె అక్కడికి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక ఆమె సైలెంట్ అవుతుంది, లేదంటే ఎక్కడికొకటి వెళ్ళిపోతుందిలే అన్నట్టుగా ఆమె తీసుకుంటదిలే డెసిషన్ అని జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఎత్తుగడలో భాగంగానే ఇది పంపించారని ఆవిడకి కూడా ఒక క్లారిటీ Okay. వచ్చినట్టుగానే ఉంది. సో కాకపోతే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేటువంటి నాయకుల్ని అంత ఈజీగా ఏ పార్టీ కూడా ఆహ్వానించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ నోటికి పని చెప్పి ఇష్టానుసారం మాట్లాడడం కావచ్చు, ఇష్టానుసారం అధికారం ఉంది కదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసం ఇష్టానుసారం మాట్లాడడం, బూతులతో లేదా ఇంకా మాట్లాడుకున్నటువంటి భాషతో రెచ్చిపోవడం కావచ్చు, ఇవన్నీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసి పెట్టినటువంటి పరిస్థితి. సో అంత ఈజీగా అటు జనసేనలోకి వెళ్లాలన్నా జనసేనలోకి వస్తారని గతంలో కూడా ఎలక్షన్స్ ముందు కూడా వచ్చాయి. కాకపోతే ఆమె తిరిగి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం కావచ్చు, కొన్ని విషయాలు ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆమె ఓన్ చేసుకునేటువంటి విధానం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఆ సామాజిక వర్గానికి ఏం చేయలేదు అనేటువంటి విషయాలు కావచ్చు, కొంత ఆ గ్యాప్ ను కూడా తీసుకొచ్చి ఆ గ్యాపే ఈవెన్ సత్తెనపల్లి నుంచి గుంటూరు రావడానికి కూడా కారణమైంది. ఆ తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పొమ్మన లేక పొగబెట్టడం అంటే సామాజిక వర్గం నుంచి ఆ కాన్స్టిట్యున్సీ నుంచి దూరం చేయటమే కాకుండా రాజకీయ భవిష్యత్తు కూడా ఎక్కడా లేకుండా వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వెళ్లారు అంటే ఇంకా వాళ్ళ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయేటువంటి పరిస్థితులు క్రియేట్ చేసి రోడ్డు మీదకి వదిలేస్తారు ఆయన. సో అదే పరిస్థితి ఇప్పుడు విడుదల రజనీ గారికి కూడా వచ్చింది అనుకో. ఓకే, అయితే ఇప్పుడు ఇది ఊహాగానాలు అని అందరూ కొట్టిపారేయడానికి వీలు లేకుండా కనీసం ఇప్పుడు ఇంతమంది చర్చించుకుంటున్నప్పుడు కనీసం ఆమె పార్టీ ఆఫీస్ నుంచైనా సరే ఇది అంతా అబద్ధమనో లేకపోతే నిజంగా మారుతున్నానో లేకపోతే ఒక ఖండించాల్సిన ఇదైతే ఉంటది కదా, కానీ అటువంటి ఏమీ కూడా రాలేదు కదా. అంటే ఒక రకంగా మౌనం అర్ధంగీకారం అంటారు కదా, ఒక రకంగా ఆమెకు కూడా ఇష్టం లేదనే స్పష్టంగా చెప్తున్నారా చెప్పకనే? డెఫినెట్ గా మేడం అనుకోవచ్చు కూడా. ఎందుకంటే ఎవరైనా సరే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి విషయాలు వార్తలు కావచ్చు తరచుగా వస్తుంటే ఖండించేటువంటి పరిస్థితి ఆమె దగ్గర నుంచో ఆమె సన్నిహితుల దగ్గర నుంచో పార్టీ నుంచో లేదంటే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్స్ నుంచో ఎక్కడో ఒకటి నుంచి బయటికి రావాలి, లేదు ఇలాంటిది ఏమీ లేదు అని చెప్పి. కానీ ఎప్పుడు అది జరిగినటువంటి పరిస్థితి విడుదల రజనీ గారి విషయంలో మాత్రం మనం చూస్తే అర్థమవుతుంది. సో డెఫినెట్ గా ఆమె మారాలనేటువంటి ఆలోచన ఉంది, బట్ ఎవరు ఆహ్వానించట్లేదు అనేది కూడా కొంతమంది అనుకోవచ్చు కూడా. అందుకనే ఉంటే ఇక్కడ ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మార్పు చెందుద్దేమో, మనకి ఏమన్నా అవకాశం ఇస్తారనేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. లేదా జగన్మోహన్ రెడ్డి గారితో వేగలేక ఇటు రాజకీయాలకు దూరంగా ఉండాలి అనేటువంటి న్యూట్రల్ గా ఉండాలి, అందరితో కొంచెం సఖ్యత కూర్చుకుని ఆ తర్వాత మంచి తరుణం వస్తే పార్టీ మారాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ వార్తల్లో మాత్రం నిజం లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడో బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడమో లేదంటే ఎక్కడో అక్కడ దీని గురించి ఒక వార్త ఏదో ఒక మూల నుంచి అయినా రావడం అనేది జరిగి ఉండేది ఈ పార్టీకి. ఓకే, థ్యాంక్ యూ హరీష్. రైట్ మేడం, థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఈ రూమర్స్ అన్ని ఖచ్చితంగా జరుగుతాయని చెప్పలేం, డౌట్ లేకపోతే జరగచ్చు జరగకపోవచ్చు, ఏదైనది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అటు ఆవిడ ఖండించలేదు అట్లా అని చెప్పి స్పష్టంగా కూడా నేను జాయిన్ అవుతాను అన్న విషయం కూడా మిగతా వాళ్ళు ఎవరితో సన్నిహితులతో కానీ ఎవరితో కానీ చెప్పిన సందర్భాలు కానీ ఏమీ లేవు. సో ఎంత ఊహాగానాలని ఒకవైపు చెప్తుంటే కనీసం ఖండించాలి కదా, ఆమె ఖండించలేదు అంటే నిజం కూడా కావచ్చు అని కొంతమంది అనుకుంటున్నమాట.